సెప్టెంబర్ 30న తలపెట్టిన తెలంగాణ మార్చ్ను ట్యాంక్ బండ్ పైనే నిర్వహించాలని టీజేఏసీ నిర్ణయించింది. టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత తాజా అప్డేట్ మా ప్రతినిధి పరిపూర్ణాచార్య అడిగి తెలుసుకున్నాం. టీజేఏసీ స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? ట్యాంక్ బండ్ పైనే తెలంగాణ మార్చ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం వెనుక వ్యూహం ఏంటి? దేవి, ఇప్పుడే తెలంగాణ టీఎన్జీఓ భవన్లో స్టీరింగ్ కమిటీ సమావేశం కొద్దిసేపు క్రితమే ముగిసింది. అయితే తెలంగాణ మార్చ్ని ఇన్నాళ్ళు ఎక్కడ నిర్వహిస్తారు, సిటీలో పోలీసులు అనుమతిస్తారు, ఇది శాంతి భద్రత సమస్యగా తలెత్తుతుందా అనే మీమాంస నెలకొంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మనకున్నటువంటి సమాచారం ప్రకారం ట్యాంక్ బండ్ మీదనే తెలంగాణ మార్చ్ నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణ మార్చ్ గతంలో నిర్వహించినటువంటి ఏదైతే ఉద్యమం ఉందో అదే తరహాలో ఇప్పుడు నిర్వహిస్తారా, లేదంటే శాంతియుతంగా నిర్వహిస్తారా అనే అంశాల మీద ప్రభుత్వం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ ట్యాంక్ బండ్ పైనే తెలంగాణ మార్చ్ నిర్వహించాలనేసి నిర్ణయానికి వచ్చింది పొలిటికల్ జేఏసీ. అయితే ఇప్పటికే విద్యార్థి ఓయూ జేఏసీతో పాటు ప్రజా సంఘాలన్నిటి కూడా తెలంగాణ మార్చ్కు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ మార్చ్కి అనువైన వేదిక ట్యాంక్ బండే అని చెప్పేసి తెలంగాణ వాదులు కావచ్చు, తెలంగాణ స్టీరింగ్ కమిటీలో మెజారిటీ అభిప్రాయంగా మనకు కనపడుతుండేది. గతంలో మిలియన్ మార్చి నేపథ్యంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురై మళ్ళీ అక్కడే మార్చి నిర్వహించడం అనేది మరి ఈ నిర్ణయాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? గతంలో తెలంగాణ మిలియన్ మార్చ్ జరిగిన నేపథ్యంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూడా జేఏసీలో చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే గతంలో జరిగిన తరహాలో కాకుండా ఈసారి శాంతియుతంగానే ఉద్యమం నిర్వహించాలని చెప్పేసి జేఏసీ మొదటి నుంచి చెప్తుంది. అయితే ఒకసారి ఉద్యమం అన్నప్పుడు జనం వచ్చిన తర్వాత ఎవరి చేతుల్లో ఉండదు కాబట్టి ఆ ఉద్యమ పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనే దాని మీద కూడా కొంత సందిగ్ధ నెలకొంది. దీని అన్నిటి మీద మరి కాసేపట్లో పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం కూడా వివరణ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో ఇంకా పూర్తిగా తెలంగాణ మార్చ్ కేవలం ట్యాంక్ బండ్కి పరిమితం చేస్తారా, మిగిలిన ప్రాంతాల్లో కూడా తెలంగాణ మార్చ్ నిర్వహిస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే కోదండరాం మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడతారు. అయితే దాంట్లో ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్.